భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, దబాయించారు, కుళ్ళు కుచ్చితమైన రాజకీయాలు చేశారు. కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలవదు. అందుకేనేమో ఇవి ఎన్ని పరీక్షలు దాటుకుని ఇవాళ ఈ విధంగా ఎలక్షన్ ముందుకొచ్చాం, ఎన్ని పరీక్షలు తట్టుకుని ఇవాళ మేము ఈ విధంగా మీ ముందు నుంచోగలిగాము. ఇది 4 దండల గురించి కాకపోయినా 37 సంవత్సరాల పాటు 230 సినిమాల్లో చాలాసార్లు దండలు వేయించుకున్నాను నేను. అవన్నీ పెట్టుబడి కాకపోయినా అవన్నీ మీకు మీ మనసులకి దగ్గర చేశాయి. పాపం అందరూ నా మీద మీరందరూ నమ్మి తీరాలి. వీలైనన్ని అపవాదులు వేయడానికో లేకపోతే వీలైనంత నా పక్కన ఎవడన్నా ఉంటే వాడిని భయపెట్టి అర్జెంటుగా పారిపోయేటట్టు మీకు తెలుసు కాబట్టి వాళ్ళు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఒంటరిగా పోరాటం. పాపం వాళ్ళందరూ అనుకున్నారు దొరికాడు ఒంటరిగా వీడు, మొత్తం అందరం కలిపి అభిమన్యుడిలాగా వేసేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక బాధ ఏంటయ్యా అంటే పాపం ఇప్పుడు తెలుసుకుంటారు, నేనేమో నట కిరీటిని అంటే అర్జునుడిని. అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అర్జునుడు అంటే మరి ఆడొక్కడు చాలు. చివరికి మోరల్గా చివరికి ఒక రాజా అన్నయ్య నువ్వు వెనక్కి వెళ్ళటమా? ఎస్, రాజు పక్కన మహారాజు పక్కన ఎప్పుడు పిరికివాడు ఉండకూడదు. పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్ళలేడు అని నా వెన్ను తట్టి నా వెనకున్న ఏకైక వ్యక్తి నాగబాబు. సరే, ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేము ఎలా ఉంటామో తెలుసు. తోడబుట్టకపోయినా ఆ సోదరులు నన్ను పిలిచి ఇంటికి పిలిచి పండగ ప్రసాదం పెట్టి మరి నన్ను, రాజా నువ్వు మంచి చేయదలుచుకున్నావు, గో హెడ్ అంతే, ఎవడెవడి గురించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు మంచిగా ముందుకెళ్ళిపోవాలన్నారు అని మనవి చేస్తూ వాటి యొక్క పర్యవసానమే ఇవాళ మీ ముందు. నిజంగానే చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అంటే మామూలు మనుషులు అరిస్తే ఒకసారి తెలుస్తుంది, నటీనటులంటే మరి దేవతలు కదండి వీళ్ళు. మమ్మల్ని చూడగానే మీరందరూ రాజేంద్ర ప్రసాద్ రా అంటారు కదా. అంటే ఏంటనమాట, మేమంటే మీకున్న ప్రేమ అలాంటిది. ఆ ప్రేమని ఏ మాత్రం గుండెల్లో ఉన్నా ఆ ప్రేమని పణంగా పెట్టి, ఆ ప్రేమతో పాటు నా ప్రాణాన్ని పణంగా పెట్టి బీదవాడనే నటులకు కానీ కష్టపడే కళాకారులకు కానీ పని చేయడానికి ఇవాళ వచ్చాను. నేనన్న ప్రతి మాటని చేసి తీరుతాను. లేకపోతే నాకు భగవంతుడు నటరాజు నాకు ఇచ్చిన ఈ పేరు అనవసరం. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట మర్చిపోయే అవకాశమే లేదు. దాటిన తర్వాత వేరే ఏదో మాట్లాడు నాకు అవసరమూ లేదు. మా గుండె దాసరి నారాయణరావు, కానీ మా రక్తం చిరంజీవి. చిరంజీవిది మాది రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్. మాకి చిరంజీవికి ఉన్నది బ్లడ్ రిలేషన్.